సీలింగ్ ఫ్యాన్ స్లోగా తిరగడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఆ 3 రీజన్స్ ఏంటంటే ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. సీలింగ్ ఫ్యాన్ ప్రాబ్లం అండ్ సొల్యూషన్ ఈరోజు మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా. రీజన్ నెంబర్ 1, ఫ్యాన్ బ్లేడ్ ఎడ్జెస్కి డస్ట్ ఫామ్ ఉంటుంది. ఫ్యాన్ ఎయిర్ని ఈజీగా కట్ చేయలేకపోతుంది. సో ఎడ్జెస్కున్న డస్ట్ని అంతా క్లీన్ చేసుకున్నట్లయితే ఫ్యాన్ మూవ్మెంట్ అనేది ఫ్రీగా జరుగుతుంది, ఎయిర్ని ఈజీగా కట్ చేస్తుంది. రీజన్ నెంబర్ 2, కెపాసిటర్ కెపాసిటీ తగ్గిపోయి ఉంటుంది కాబట్టి కెపాసిటర్ చేంజ్ చేసుకున్నప్పుడు కొత్త కెపాసిటర్ వేసుకుంటే మంచి స్పీడ్ పెరుగుతుంది. రీజన్ నెంబర్ 3, బేరింగ్స్లో గ్రీస్ అయిపోవడం వల్ల సౌండ్ అనేది వస్తుంది. అదేవిధంగా ఫ్యాన్ మూమెంట్ స్లో కూడా జరుగుతుంది. సో గ్రీస్ అప్లై చేయడం వల్ల ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇప్పుడు డస్ట్ ఫామ్ అయిన ఫ్యాన్ ఆన్ చేసుకొని చూద్దాం అదే విధంగా జరుగుతుందో. డస్ట్ ఫామ్ కావడం వల్ల ఫ్యాన్ కొంచెం స్లోగా తిరుగుతుంది. ఫ్యాన్ క్లీన్ చేసుకునే ముందు ఫ్యాన్కి ఇచ్చిన స్విచ్ బోర్డ్ కనెక్షన్కి కిట్ క్యాట్ ఫ్యూజ్ ఇవ్వడం జరుగుతుంది. కిట్ క్యాట్ ఫ్యూజ్ తీసేసి క్లీన్ చేయండి ఫ్యాన్ క్లీన్ చేసే ముందు, ఎందుకంటే కొన్నిసార్లు ఫ్యాన్ బాడీ నుంచి కూడా కరెంట్ పాస్ అవుతుంటుంది. సో కాబట్టి ఫ్యూజ్ తీసేయడం మంచిది క్లీన్ చేసే ముందు. ఇప్పుడు నేను మీకు ఫ్యాన్ బ్లేడ్ ఎడ్జెస్కి డస్ట్ ఫామ్ అనేది చూపిస్తాను. ఈ డస్ట్ ఫామ్ అవడం వల్ల ఫ్యాన్ బ్లేడ్ అనేది ఎయిర్ని ఈజీగా కట్ చేయలేకపోతుంది. సో అందుకే స్పీడు కొంచెం తగ్గుతుంది. ఫ్యాన్ బ్లేడ్ ఎడ్జెస్కి ఉన్న డస్ట్ని క్లీన్ చేసినట్లయితే ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుంది. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి చూద్దాము ఫ్యాన్ డస్ట్ ఉన్నప్పుడు ఎలా తిరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. తర్వాత డస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఫ్యాన్ ఎలా తిరుగుతుంది అనేది మీకు డిఫరెన్స్ ఈ వీడియోలో అర్థమవుతుంది. ఇది క్లీన్ చేయకముందు, ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఫ్యాన్ ఎలా తిరుగుతున్నది అనేది ఇప్పుడు చూడండి. ప్రీవియస్ వీడియోలో ఎల్జీ వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను. అందరూ మర్చిపోకుండా మన తెలుగు హోమ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.